గుంటూరు జిల్లా మంగళగిరిలోని ఎయిమ్స్ లో వార్షిక పరిశోధన దినోత్సవం అనుసంధాన్ దివస్ 2025 ఘనంగా ప్రారంభమైంది. నైతిక క్లినికల్ పరిశోధన పట్ల సంస్థ నిబద్ధతను మరింత బలోపేతం చేస్తూ ఈ 4వ వార్షిక వేడుక నిర్వహించారు. సమావేశాన్ని ఉద్దేశించి ఎయిమ్స్ మంగళగిరి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అండ్ సీఈఓ ప్రొఫెసర్ అహంతెం శాంతాసింగ్, డీన్ జాయ్ ఘోషల్తో కలిసి ఎయిమ్స్ 3 ప్రధాన స్తంభాలపై వైద్య విద్య, పరిశోధన, రోగి సంరక్షణ పనిచేస్తోందని స్పష్టం చేశారు. క్యాన్సర్ వంటి కీలక రంగాల్లో గణనీయమైన పరిశోధనలు సాగుతున్నాయని, రక్తహీనత, సికిల్ సెల్ వ్యాధి వంటి ప్రాంతీయ ప్రజారోగ్య సవాళ్లపై కూడా దృష్టి కేంద్రీకరించి పరిశోధన ఫలితాలను మెరుగైన రోగి సంరక్షణగా మార్చడమే లక్ష్యమని తెలిపారు. ప్రారంభోపన్యాసంలో డైరెక్టర్ మాట్లాడుతూ 2019లో సేవలు ప్రారంభించినప్పటి నుంచి ఎయిమ్స్ మంగళగిరి దక్షిణ భారతదేశంలోని ప్రముఖ ఎయిమ్స్ సంస్థలలో ఒకటిగా ఎదిగిందని చెప్పారు. రోజుకు సగటున 3500 ఓపీడీ సందర్శనలు, మొత్తం 30 మిలియన్లకు పైగా ఓపీడీ సంప్రదాయింపులు నమోదైనట్లు వెల్లడించారు. With this, I now respectfully hand over the podium to Dr. Hema. Everybody, actually, AMS is based on the 3 pillars. One is the patient care, what we are having the hospital and the advanced treatment. And another one is very important is the teaching. And the third one, equally important, is the research. And for that, every year we celebrate competition, organize this type of the research. ప్రభుత్వానికి ఒక వరం ఏంటంటే ఎయిమ్స్ మంగళగిరి 2017లో మన ప్రభుత్వం మన ఇక్కడ 100 ఎకరాల స్థలాన్ని ఎయిమ్స్ మంగళగిరికి ఇవ్వడము, అప్పుడు డాక్టర్ చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఉండడము, అప్పుడే ఈ ఏరియాని మనం ఎస్టాబ్లిష్ చేయడము. 2017లో ఫస్ట్ బ్యాచ్ ఎంబీబీఎస్ స్టూడెంట్స్ని ఎయిమ్స్లో ఎస్టాబ్లిష్ చేసి ఈ ఏరియా ఒక జంగిల్గా ఉండేది. ఆ జంగిల్ని గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ హెల్ప్ చేస్తే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దీన్ని ఎస్టాబ్లిష్ చేసింది. 1600 కోట్ల రూపాయలతో ఈ ఇన్స్టిట్యూట్స్ని డెవలప్ చేశారు. సో ఇప్పుడు లోపలికి వస్తే ఆల్మోస్ట్ ఎయిమ్స్ న్యూఢిల్లీ అంత లెవెల్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, మా ప్రభుత్వం మరి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కలిసి మన ప్రజలకి చక్కటి ఎన్నో రకాలైనటువంటి సదుపాయాలని ఇక్కడ సమకూరుస్తూ ఉన్నారు. ఈ విజయవాడే కాకుండా ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రభుత్వ ఏర్పాట్ల ప్రకారంగా ప్రజలందరికీ ఇది ఒక వరము అని భావిస్తూ ఉన్నాము. ఇక్కడ పేషెంట్ కేరు, మెడికల్ స్టూడెంట్సే కాకుండా రీసెర్చ్ యాక్టివిటీ అనేది చాలా చక్కగా జరుగుతుంది అని చెప్పడానికి ఈరోజు వర్క్షాపు ఒక నిదర్శనం. చాలా కంపెనీలు కూడా అందులో పార్టిసిపేట్ చేస్తూ ఉన్నాయి. డిఫరెంట్ డిపార్ట్మెంట్స్, మెడికల్ డిపార్ట్మెంట్స్, సర్జికల్ డిపార్ట్మెంట్స్, డెంటల్, నర్సింగ్, అన్ని ఆస్పెక్ట్స్లోనూ మన డీన్ గారు చెప్పినట్టు 40 సెక్షన్స్లో రీసెర్చ్ యాక్టివిటీ జరుగుతుంది. ఆ రీసెర్చ్ యాక్టివిటీస్ ఎథిక్స్ కమిటీ చైర్మన్గా నేను పనిచేస్తూ ఉన్నాను. ఇక్కడ మనకి మంచి పేషెంట్ కేరు, మెడికల్ ఎడ్యుకేషను, రీసెర్చ్ యాక్టివిటీస్ జరుగుతున్నాయి అని చెప్పడానికి మేము ఎంతో సంతోషిస్తూ ఉన్నాము. థ్యాంక్ యూ. ఇక్కడ క్యాన్సర్ గురించి ఎక్కువ జరుగుతూ ఉందండి. తర్వాత డెఫిషియన్సీ డిసీజెస్ అంటే మనకి ఇక్కడ ఏరియాలో ఉండేటటువంటి పల్లెటూరులో కానీ ట్రైబల్ ఏరియాస్లో కానీ ఎనీమియా, మాల్ న్యూట్రిషన్ అనేవి కూడా ఉన్నాయి. వాటి గురించి కూడా రీసెర్చ్ జరుగుతూ ఉంది. సోషల్ అండ్ ప్రివెంటివ్ మెడిసిన్ అని ఉంటుంది మనకి. సోషల్ అండ్ ప్రివెంటివ్ మెడిసిన్లో కూడా ఏ డిసీజెస్ ఇక్కడ ఎక్కువ ప్రివలెంట్గా ఉన్నాయి అనే విషయంలో కూడా చాలా ఎక్కువ రీసెర్చ్ జరుగుతూ ఉంది. నర్సింగ్లో కామన్గా చాలా తక్కువ రీసెర్చ్ జరుగుతూ ఉంటుంది. బట్ ఎయిమ్స్ మంగళగిరిలో నర్సింగ్లో కూడా చాలా మంచి రీసెర్చ్ యాక్టివిటీస్ జరుగుతున్నాయి. డెంటల్ డిపార్ట్మెంటు, ఆర్థోపెడిక్ డిపార్ట్మెంట్, జనరల్ సర్జరీ, మెడిసిన్, కార్డియాలజీ, ఆంకాలజీ అన్ని వాటిల్లోనూ చాలా యాక్టివ్గా రీసెర్చ్ యాక్టివిటీస్ జరుగుతూ ఉన్నాయి. సో ఆల్మోస్ట్ ఎవ్రీ మంత్ మేము ఒక 100 రీసెర్చ్ పేపర్స్ ఎథిక్స్ కమిటీ చొప్పున క్లియర్ చేస్తూ ఉంటాం.